నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు కానీ కువైట్ నుంచి తమ దేశాలకు వెళుతూ ఉన్న ప్రవాసులు కావచ్చు, కువైటీ పౌరులు కావచ్చు, కువైటీ పౌరులు కూడా మనం చూసుకుంటే సెలవుల కోసం ఇతర దేశాలకైతే వెళుతూ ఉన్నారో ఆ వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కొత్త సేవనైతే సాహెల్ అప్లికేషన్లో మనం చూసుకుంటే కానీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ తీసుకొని వచ్చింది. వివరాల్లోకి వెళితే కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ సాహెల్ యాప్ ద్వారా కొత్త ఈ సేవను ప్రవేశపెట్టింది. దీని ద్వారా కువైట్ నుంచి ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులు కువైట్ కస్టమ్స్ పోర్టులు ఎయిర్పోర్ట్ల ద్వారా వచ్చినప్పుడు లేదా కువైట్ నుంచి బయలుదేరినప్పుడు 3000 కువైట్ దినార్లు తీసుకువెళ్ళడానికి అనుమతినిస్తామని చెప్పేసి 3000 దినార్ల కంటే ఎక్కువ డబ్బు తీసుకొని వెళ్తే అది ఇండియన్ రూపీస్ కావచ్చు, కువైట్ దినార్లు కావచ్చు, 3000 దినార్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకొని వెళితే కానీ ఆ మొత్తాలను ఎలక్ట్రానిక్గా ఆన్లైన్ ద్వారా సాహెల్ యాప్లో మీరు ప్రకటించవచ్చని చెప్పేసి ఈ సేవ కింద ఎలక్ట్రానిక్ డిక్లరేషన్ నోటీసును ఆటోమేటిక్గా మేము జారీ చేస్తామని చెప్పేసి సంబంధిత పోర్టులలో కస్టమ్స్ అధికారులు దీనిని ధృవీకరించవచ్చు. ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది మరియు చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటుంది. డిజిటల్ సేవలు మెరుగుపరచడానికి మరియు ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ల వద్ద సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కువైట్ కస్టమ్స్ చేస్తూ ఉన్న ప్రయత్నాలలో ఈ నిర్ణయం ఒక భాగమని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే 3000 దినార్ల కంటే ఎక్కువ డబ్బును కువైట్ నుంచి మనం తీసుకొని వెళుతూ ఉంటే కానీ ఎయిర్పోర్ట్లో ఉన్న కస్టమ్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ఫామ్ ఫిలప్ చేసేసి నేను 3000 దినార్ల కంటే ఎక్కువ డబ్బును ఇండియాకు లేదా ఇతర దేశాలకు తీసుకొని వెళుతూ ఉన్నానని చెప్పేసి ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ యొక్క డిక్లరేషన్ మీరు ఎయిర్పోర్ట్లో అలాగే సరిహద్దుల వద్ద పోర్టుల వద్ద ఇవ్వకుండా మీరు సాహెల్ అప్లికేషన్ ఓపెన్ చేసి కస్టమ్స్ డిపార్ట్మెంట్ సర్వీసులు ఎంచుకొని మీరు అక్కడే డిక్లరేషన్ ఇవ్వవచ్చని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్లో మన భారతీయులు మనం చూసుకుంటే 3000 దినార్లు డబ్బు అంటే కానీ దాదాపు 10 లక్షల రూపాయల డబ్బు మనం తీసుకొని వెళ్ళాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.